వారం రోజులు గడిచింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పూర్తయి అయినప్పటికీ ఇంకా రాజకీయ ఆరోపణలు ప్రచారోపణల పర్వం కొనసాగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సచివాలయంలో కీలకమైనటువంటి ఫైళ్లని మాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆధారాలని తుడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గవర్నర్కి వెళ్ళి చేసినటువంటి ఫిర్యాదు. అయితే ఇటువంటి ఆరోపణలతో తాను బెదిరేది లేదని, తన కార్యక్రమాలు తాను యాజిటీస్గా కొనసాగిస్తారని నిన్న పోలవరానికి సంబంధించి సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన సందర్భంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి కమెంట్ కేవలం జగన్ పార్టీ కళ్ళల కంటోంది, తాము అధికారంలోకి వస్తాము అని చెప్పి. ఇంతకీ ఎవరి మాటలో ఎంత రైజ్ ఉంది? ఈ విషయం మీదే మనం విశ్లేషించబోతున్నాం. వైఎస్ఆర్ పార్టీ నుంచి పార్టీ ముఖ్య నాయకులు కొన రఘుపతి మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. గౌతమ్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు, జూపూడి ప్రభాకర్ టీడీపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు, రఘురామ్ బీజేపీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు కూడా మనతో పాటు చర్చలో అందుబాటులో ఉన్నారు. ముందుగా రఘుపతి గారు, మీ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తే మీకున్నటువంటి అభ్యంతరం ఏంటి? ఈరోజు అపధర్మ ముఖ్యమంత్రి అనేది మనం సాంకేతికంగా చెప్పుకోవడం కోసమే తప్ప సీఎం అనేది ఆ పోస్ట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. మీకు ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి? సీఎం వెళ్ళి సమీక్షలు నిర్వహించినా లేకపోతే డే టు డే యాక్టివిటీస్ చేస్తున్నా? మనం చూసాం ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యాక ఆల్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్ళిపోతాయి. అధికారులు మొత్తం ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంటారు. ఇక్కడ గతంలో మనం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అని చెప్పి చెప్పుకుంటూ ఆయనకి కొత్త ముఖ్యమంత్రి వచ్చేదాకా, ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసేదాకా ఆ ఆఫీస్ కంటిన్యూషన్ కోసం ఉంచేవాళ్ళం. మరి ఆ క్రమంలో కొన్ని ఇంతవరకు చేయొచ్చు, ఇవి చేయడానికి వీల్లేదని కొన్ని ఆంక్షలు కూడా ఉన్నాయి. మరి ఇవి రాజ్యాంగంలో ఉన్నాయా లేకపోతే ప్రాక్టీసెసా అని మనం చూస్తే రాజ్యాంగంలో కొన్ని వివరణ లేకపోయినప్పటికీ మనం గతంలో ఉన్నటువంటి ఆ ప్రాక్టీసెస్ ప్రకారం కొన్నిటి వరకే మనం పరిమితం చేస్తున్నటువంటి దాన్ని మనం చూసాం. ఈరోజు వాటిని అన్నింటినీ తుంగలు తొక్కి ఇష్టానుసారంగా అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ బహిరంగంగానే కనబడుతున్న ముఖ్యమంత్రి, అతను ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయినా తక్షణం అతని అధికారాల నుంచి తొలగించైనా సరే దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఈరోజు ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. ఎందుకంటే ఇంత బహిరంగంగా గతంలో ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి, అది ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా సరే ఇటువంటి పరిస్థితి మనం చూడలేదు. చాలామంది అధికారులకు వస్తుంటారు, పోతుంటారు. ఒక్క సమీక్షలతో వ్యవహారం కాదు కదా ఈరోజు మీరు చేస్తున్నటువంటి చాలా తీవ్రమైనటువంటి ఆరోపణ. కీలకమైనటువంటి ఫైళ్లని, వాటికి సంబంధించిన ఆధారాలని మాయం చేసే ప్రయత్నం చేస్తారు. ఇది గవర్నర్కి మీరు ఇచ్చినటువంటి ఫిర్యాదు. ఇది రైట్ ఫ్రమ్ యాజ్ ముఖ్యమంత్రి స్థాయినటువంటి వ్యక్తి ఉదయాన్నే వెళ్ళి ఓటు వేసి బయటకు వచ్చి బాగా వేలు చూపించి ఓటు వేసినట్టుగా చక్కగా ఫోజులు ఇచ్చి ఎక్కడా కంప్లైంట్ చేయనటువంటి వ్యక్తి దేశ రాజధాని నడిబొడ్లోకి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ని గురించి మాట్లాడతాడు. లేదు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి అతను బెదిరిస్తూ భయపెడుతూ ఒక టోన్లో మాట్లాడతాడు. అవన్నీ అంటే ఆ అధికారం ఉందన్న దుర్వినియోగం చేయటమే కదా. ఒక ఎలక్షన్ కమిషన్ బాధ్యత గల వ్యక్తి అధికారాలని నిర్వహించేటువంటి క్రమంలో నువ్వు నీకున్నటువంటి ఆ చిన్న ఆ సీఎం అనేటువంటి పదవిని ఆధారం చేసుకొని నువ్వు బెదిరించేటువంటి ప్రవర్తి చేస్తూ ఉంటే ఇంకొక పరిస్థితిలో అయితే అతన్ని అక్కడికక్కడే సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చేది. మరి ఎందుకు ఉపేక్షిస్తూ ఉన్నారో అయితే నాకైతే అర్థం కాదు. ఎక్కడ కూడా మనం బహిరంగ ఆన్ రికార్డ్ వస్తూ ఉన్నారు, ప్రెస్ కవరేజ్ వస్తూ ఉంది. ప్రెస్ కవరేజ్లో ముఖ్యమంత్రి వెళ్ళి ఒక ఎలక్షన్ కమిషన్తో మాట్లాడే విధానం అదా? జాగ్రత్త చెప్పచ్చు, ఇలా చేయండి అలా చేయండి, సూచనలు చేయొచ్చు అనుకున్నట్టు అపారమైన అనుభవంతో బెదిరించడం ఏంటండి? ఆ బెదిరిస్తే అలా ఎట్లా స్పేర్ చేస్తుంది? అతని డ్యూటీస్ని నువ్వు అబ్స్ట్రాక్ట్ చేస్తున్నట్టు కదా, ఆటంకపరుస్తున్నట్టు కదా, దాని కింద అతన్ని పనిష్ చేయాల్సిన అవసరం లేదా? ఈరోజు ఆ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఇంతకన్నా మీకు కావాలా అడుగుతున్నాను. మేము అడుగుతాను, అన్ని పార్టీల ఏజెంట్లు అక్కడ ఉంటాం, మాక్ పోలింగ్ జరుగుతుంది, అందరం సాటిస్ఫై అయిన తర్వాత సంతకాలు పెడతాం, అయిన తర్వాత పబ్లిక్ వచ్చి ఓటు వేస్తారు. ఎక్కడ కూడా ఏ పోలింగ్ బూత్లో కూడా ఒక్క అబ్జెక్షన్ రైజ్ కాలేదు. నీకు ఉదయాన్నే వచ్చావు, ఓటు వేసావు, బయటకు వచ్చావు, అన్నీ చెప్పావు, ఎక్కడ కూడా చెప్పలే. నువ్వు బయటకు వచ్చి నువ్వు 11 గంటల రివ్యూ మీటింగ్ చూసుకొని 11 గంటలకి అంతా కూడా మనకి వ్యతిరేకంగా పోతా ఉందన్నటువంటి గమనించిన తర్వాతనే మొదలైంది ఇవంతా కూడా ఇష్యూస్. అంటే గతంలో వైఎస్ఆర్ పార్టీ కలలగంటోంది, అధికారంలో కొనసాగబోతోంది. చాలా ధీమాగా చెప్తున్నటువంటి మాట నిన్న రివ్యూ మీటింగ్ లో కూడా అదే కామెంట్ చేశాడు. నేనేమంటే ఒక స్వతంత్ర అభ్యర్థి నిలబడ్డ వ్యక్తి కూడా గెలుస్తామని చెప్పి అనుకుంటాడు. సరే, నేను ఎవరు కాన్ఫిడెన్స్ వాళ్ళది. కాసేపు టీడీపీ వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు, మరి ఇంత యాగి ఎందుకు చేస్తున్నారో తెలియదు. ఓ పక్క 130 స్థానాలు వస్తాయంటారు, ఓ పక్క 82% తెచ్చామంటారు, ఇంకొక 30% ఈవీఎం మిషన్లు పనిచేయలేదంటారు. 30% ఈవీఎం మిషన్లు పనిచేయకపోతే 82% ఎట్లా పోలొద్దు అది కూడా చెప్పలేదు. ఒక విషయాన్ని చూపుడు గారు, ఈ రోజున
తాత్కాలికంగా ఆ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఒకసారి పబ్లిక్ మ్యాండేట్ అయ్యి ఆయన రియలెక్ట్ అయితే దట్స్ ఓకే, మళ్ళీ ఒక 5 ఏళ్ల పాటు ఆయనకి ప్రజలు తీర్పిచ్చినట్టు అనుకోవాలి. కానీ ప్రస్తుతం ఉంది కేవలం ఒక మధ్య సంధికాలం ఇది. ఈ క్రమంలో మీరు చేస్తున్న కార్యక్రమాల మీదే వైఎస్ఆర్ పార్టీకి అభ్యంతరాలు ఉన్నాయి. ఏం చెప్తారు? మురళి గారు, అకార్డింగ్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ ది 324 ఆర్టికల్ ఎలక్షన్ కమిషన్, ఎలక్షన్స్ జరిగి రిజల్ట్ వచ్చేంత వరకు ముఖ్యమంత్రి ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏ రాష్ట్రమైనా కానీ ఎలక్షన్ జరుగుతుంటే ఆ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ 23 మార్చి దాకా. దాన్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళని మనం ఏమనుకోవాలంటే వీళ్ళకి రాజ్యాంగం మీద సరైనటువంటి అవగాహన లేని మనుషులుగా మనం. సార్, రాజ్యాంగంలో ఉంటాయి అధికారాలు లేవని కాదు, అధికారం దుర్వినియోగం చేస్తే రాజ్యాంగంలో ఇచ్చింది కదా అని దాని మీద చర్యలు కూడా ఉంటాయి. అది కూడా రాజ్యాంగంలో ఉంది. ప్రభాకర్ గారు, మనం రాజ్యాంగం మీరు ప్రతిసారి రాజ్యాంగాన్ని కోట్ చేయండి. రాజ్యాంగం గురించి అందరికీ తెలుసు. రాజ్యాంగంలో 2 ఉంటాయి, అధికారాలు ఉంటాయి, దానికి బాధ్యతలు కూడా ఉంటాయి. అధికార దుర్వినియోగం అయితే దానికి పనిష్మెంట్ కూడా ఉంటుంది. మురళి గారు చెప్పండి గారు. సో దీన్ని సరైనటువంటి పద్ధతిలో అర్థం చేసుకోకుండా మామూలుగా ప్రతిపక్ష పార్టీ ఏం చేస్తుందంటే ఫైల్ మార్చేస్తున్నారు, రివ్యూ మీటింగ్లు జరుగుతున్నాయి, ముఖ్యమంత్రి గారు వచ్చి కుర్చీలో కూర్చున్నారు. లేకపోతే అడ్మినిస్ట్రేషన్ ఎవరు చూడాలి? ఎలక్షన్ కమిషన్ చూస్తుందా? లేకపోతే ఇంకొకటి చూస్తారా? ఎలక్షన్ అయిపోయేంత వరకు కూడా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తారు. ఇవన్నీ జరుగుతాయి. బట్ అట్ ద సేమ్ టైం మురళి గారు వింటున్నారా నేను చెప్పేది? చెప్పండి. ఎట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి గారు చేసే రివ్యూల మీద దాని మీద వాళ్ళు మాట్లాడచ్చేమో కానీ ఫైళ్ళు మాయమైపోతున్నాయి. ఫైళ్ళు ఎక్కడికి మాయమైపోతాయి? ఫైళ్ళు తయారు చేసింది ఎవరు? ముఖ్యమంత్రి గారే కదా. రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం అనేకమైన కార్యక్రమాలు. దీస్ ఆర్ ఆల్ ది కంటిన్యూస్ ప్రాసెస్. ఈ కంటిన్యూస్ ప్రాసెస్ని కూడా డౌట్ చేసే ప్రతిపక్షం ఇది మనం ఒక దౌర్భాగ్యంగానే మాత్రమే చూడాలి. మాట్లాడాలి కాబట్టి ఏదన్నా మాట్లాడితే వాళ్ళు జనం ఏమనుకుంటారు, మాట్లాడకపోతే ఆయన కూడా కొన్నిసార్లు మాట్లాడుతుంటారు. ఏదేమైనా సరే ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు నేను చెప్తున్నాను, వైసీపీకి ఎందుకు కనబడటం లేదో, ఈవీఎంలు పనిచేయటం లేదు అనేది ఎస్టాబ్లిష్మెంట్ ద్వివేది గారే చేశారు. నిన్న ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టుకుని ఏమన్నాడు? బిఎల్ అధికారులు పంపించారు. ఈ స్పెసిఫిక్ ఈ ఫైల్ కి సంబంధించిన ఇష్యూస్ ఈ రివ్యూ వరకే మన కన్ఫైన్ అయితే ఆ విషయంలో బీజేపీ నుంచి రఘురామ్ గౌడ్ ఉన్నారు, వారు కూడా రియాక్ట్ అవుతారు. ఒక్క నిమిషం ఇప్పుడు గారు, రఘురామ్ గారు, కేంద్ర ప్రభుత్వం సహాయం అందించకపోయినా, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సపోర్ట్ లేకపోయినా రాబోయే కాలంలో, రాబోయే 6 నెలల్లో ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి తీరుతాం. ఇది ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నిన్న మిమ్మల్ని టార్గెట్ చేస్తూ చెప్పినటువంటి మాట. ఏం చెప్తారు? సార్, ఇది ఆయన గత సంవత్సరం నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. ప్రజలందరికీ రాష్ట్రంలో తెలుసు కాబట్టే ఈ యొక్క ప్రభుత్వాన్ని, ఈ యొక్క అబద్ధపు ప్రభుత్వాన్ని, ఆపద్ధర్మ ప్రభుత్వం ఇప్పుడు అయింది కానీ ఇది ఒక అబద్ధాల ప్రభుత్వము. దీన్ని ప్రజలు తిప్పికొట్టారు ఆల్రెడీ. వాళ్ళు ఏదో కళ్ళగంటున్నారు. 22 మే వరకు ఆనందపడొచ్చండి తెలుగుదేశం నాయకులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మే 22 వరకు ఆనంద డోలికల్లో ఉండొచ్చు. 23 తర్వాత ఆనందము, నవ్వు అన్ని కరువు అవుతాయి, అది వేరే సంగతి. పోలవరం విషయంలో ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అరే చూడండి, మీరు చూడండి, ఇన్ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్. ప్రభాకర్ గారు, ఇన్ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ మీకైతే క్రొకడైల్ ఫెస్టివల్ అలా మీకు ముఖ్య క్రొకడైల్ ఫెస్టివల్ 23 తర్వాత. సో పోలవరం విషయంలో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసున్న సత్యం ఏంటంటే కేంద్ర ప్రభుత్వము 100% నిధులు అందజేస్తూ, అదే కదన్నా అదే 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 చూద్దరు కదా. ఎందుకు మనం తింటూ రుచి తినబోతూ దానికి అసలు ఏమి లేని బీజేపీ మాట్లాడుతుందంటే పొరపాటున వస్తున్నారా? తెలుసులేలా, మాకు తెలుసు. మాకు ఎన్ని సీట్లు వస్తాయో తెలుసు, ఎన్ని ఎంపీలు వస్తాయో మాకు తెలుసు.
మా దేశంలోనే అతిపెద్ద మీరు పార్టీ, ఓట్లు ఏమన్నా వేరే 18, చోటకి ఏమన్నా 19 వేయించారా? రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ. మా గురించి 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం. సో అన్ని చోట్ల కోల్పోబోతున్నారు చూడండి. పార్టీ మాది, మాకే ఇబ్బంది లేదు. అన్ని చోట్ల కోల్పోబోతున్నారు చూడండి. అడియాసలు కాబోతున్నాయి. గతంలో ఆ ఓట్లు వేయించే మీరు గెలిచారు మర్చిపోకండి. ఒక్క నిమిషం, ఒకరితో మాట్లాడితే కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఒకరితో మాట్లాడండి అనా ఈ చిరునవ్వు ఏదైతే ఉందో మాయం కాబోతుంది మీ దగ్గర నుంచి. మే 22 తర్వాత తెలుగుదేశం శ్రేణులు నాయకుల్లో చిరునవ్వు. సరే మీరు కళ్ళగట్టి కలండి కానీ వాస్తవం. చంద్రబాబు నాయుడు కూడా అదే మాట అంటాడు. వైసీపీ వాళ్ళు కళ్ళగంటే నిరాశ చెందకండి. మీరు కూడా చంద్రబాబు నాయుడు పోతున్నాడు రోడ్డు గారు, రోడ్డు చెప్తే బాబు. అది మీ ఇష్టం. బట్ జరుగుతున్నటువంటి ఆ, వ్యవహారం మాకైతే ఈ రోజున ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఈ రోజున ఈ తరహా సమీక్షలు నిర్వహించవచ్చా లేదా? మీకు ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి? మల్లయ్య గారు, ఒక్క నిమిషం. వాళ్ళేమో పగటి కళ్ళు, మామేమో అబ్దుల్ కలాం కళ్ళు. చూపుడు గారు పాయింట్ మాది మీరు కలండి కానీ నిరాశ చెందకండి అని నా యొక్క విజ్ఞప్తి. సరే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇవాళ కొత్తగా అక్కడేదో సోమవారం పోలవరం అని ప్రజలు మభ్యపెట్టారు. కానీ ప్రతి పోలవరానికి ప్రతి పైసా కేంద్రం ఇస్తుందని అందరికీ తెలిసిన విషయమే. ఈ కేవలము మధ్యలో ఫెసిలిటేటర్ మాత్రమే ఏం జరుగుతుందో చూడడం మనకు ఈయన పని. ప్రజల్ని మభ్యపెట్టి ఇన్నేళ్లు కూడా ఈ సంవత్సరం పాటు ఈయన దీన్ని కాలయాపన చేస్తూ 18కి నీళ్ళు ఇస్తా, 16కి నీళ్ళు ఇస్తా, 19కి నీళ్ళు ఇస్తా, ఎన్నికల ముందు నీళ్ళు ఇస్తా. రాష్ట్రంలో రైతులు ఎన్నికల ముందు నీళ్ళు అడగలేదండి. ఎన్నికల ముందు నీళ్ళు అడగలేదు. ఇక్కడ ఉంది చూడండి, ఇదిగో ఇవాళ ఒక పాత పేపర్ ఒకటి దొరికింది ఇక్కడ మన స్టూడియోలో నాకు. దీంట్లో ఏమంటారంటే ఈయన ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో పింఛన్లు పంచండి, పండగలా చెయ్యండి, భోజనం పెట్టి మరి వాళ్ళు పింఛన్లు ఇవ్వాలంటే. ఏమంటే భోజనం పెట్టి పింఛన్లు అంటే ఇదంతా ఈ విధమైనటువంటి రాజకీయ రంగు పులుముకుని విషయం అండి. అది తెలుగుదేశం పార్టీ పోలవరం రెస్పెక్ట్ ఇదంతా అవసరమైతే ప్రభుత్వం లేకపోతే పార్టీ అభ్యర్థులు భోజనం పెట్టండి. కేంద్ర ప్రభుత్వము వాళ్ళ అకౌంట్ లోకి వెయ్యండి అయ్యా గవర్నమెంట్ అలా చేస్తుందండి. యాంటీ పీపుల్ గవర్నమెంట్ సొమ్మిచ్చారు ఆయనది. మురళి గారు ఇక్కడ ఒకటే ఆపత్తి అండి, ఈయన బొడ్లో సొమ్మి ఇవ్వట్లా పోలవరం గాని రైతులకు గాని. ఎవరి సొమ్ము కాదు సార్, అది ప్రజల సొమ్ము. అది కేంద్ర ప్రభుత్వం సొమ్ము కాదు, అది ప్రజల సొమ్ము. అది ప్రజల హక్కు. అది ప్రజల హక్కు. అది మోడీ గారు జేబులోకి వెళ్ళి ఇవ్వట్లే, చంద్రబాబు నాయుడు గారు జేబులోకి వెళ్ళి ఇవ్వట్లే. అమిత్ షా గారు మోడీ గారు ఎవరి సొమ్ము కాదు, ఎవరి బొడ్లో సొమ్ము ఇవ్వలేదు. నిర్వహించవచ్చా నిర్వహించకూడదా అనేటువంటిది ఒక పెద్ద చర్చ. అసలు సచివాలయం వెళ్ళి ఫైల్ అనేది తరమారు చేసే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ఆర్ పార్టీ ఆరోపణ. మీరేమంటారు సార్? ఎన్నికలు 11వ తారీఖు నుంచి అయిపోతే 23వ తేదీ వరకు రిజల్ట్కి డేట్ ఇచ్చారు. సో ఈ టైంలో అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అనేది ఉండాలా లేదా అనేది ఒక రాజ్యాంగపరమైన సమస్య. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు ఏం రివ్యూలు చేసుకుంటున్నారు అనే దాన్ని కాదు కదా, రాజ్యాంగం ఏం ఫాలో అవుతుందో దాన్ని ఫాలో అవ్వాలి గవర్నమెంట్ అయినా ఎన్నికల కమిషన్ అయినా. ఎస్, ఈ ఎలక్షన్ కోడ్ ఉంది, విధానపరమైన నిర్ణయాలు కొత్త అంశాలు ఏవి గవర్నమెంట్లు చేయకూడదు. కంటిన్యూస్ ప్రాసెస్లో గవర్నమెంట్ ఏవైతే చేస్తుందో అవన్నీ కొనసాగించవచ్చు. ఇది పింఛన్లైనా లేదా పోలవరం పనులైనా ఏవైనా కూడా చేయొచ్చు గవర్నమెంట్. ఎందుకనంటే కొత్త అంశాలు ఏవి బడ్జెట్ ఎలకేషన్స్ కానీ లేదంటే కొత్త ప్రాజెక్టులు కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ అవన్నీ చేయడానికి ప్రభుత్వానికి రైట్ లేదు. సో ఏదైనా రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రభుత్వం పనిచేస్తే ఆ పనిని చెక్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఉంది. ఒకవేళ ఎలక్షన్ కమిషన్ అథారిటీ అయితే నీకేదైనా అనుమానం ఉంటే ప్రతిపక్షం కూడా కంప్లైంట్ చేయొచ్చు. సో ఇంతే తప్ప ఫైల్ మాయం చేసేస్తున్నారనో లేకపోతే ముఖ్యమంత్రి ఆ సీట్లో కూర్చోకూడదనో లేకపోతే అతనికి అధికారాలు లేవనో ఇలా చెప్తే అది వ్యక్తిగతమైన రాజకీయ విమర్శలే తప్ప రాజ్యాంగబద్ధమైన అంశాలు కాదు. రెండవది ఏంటంటే మా మిత్రులు రఘురామ్ గారు ఒక పోలవరం ఇష్యూ మాట్లాడారు. నేను ఎన్నికల ప్రచారంలో ఉన్నాము, మోడీ గారు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చారు, ఇప్పుడు ఒక అబద్ధాలని పార్టీ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు, మీరు విమర్శించండి, మీకు రైట్ ఉంది. నేను ఇదే TV9లో మీ అందరికీ తెలుసు, రాష్ట్ర 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చెప్తాను, ఒక ప్రధానమంత్రి హోదాలో వచ్చి పోలవరానికి జాతీయ హోదా నేను ఇచ్చానని చెప్పాడు. ఇంతకు మించిన పెద్ద అబద్ధం ఒక ప్రధానమంత్రి మాట్లాడొచ్చండి? ఇంతకు మించిన పెద్ద అబద్ధం ఏదైనా ఉందా? జాతీయ హోదా ఇచ్చింది ఎప్పుడు? యూపీఏ చట్టం చేసినప్పుడు చట్టంలో స్పెసిఫిక్గా మెన్షన్ చేసి చట్టంలో ఇచ్చారు. సో ఒక ప్రధానమంత్రి ఇంత అబద్ధం ఎలా ఆడతాడని నాకు అర్థం కాలేదు. ఎన్నికల్లో మేము ఉన్నాము,
సరే ఆ గోల్లో పడిపోయాం. ఇప్పుడు నేను చెప్తున్నా, సో ఈ క్రెడిట్ కాంగ్రెస్కి ఇవ్వాలి అనేది మీ ఆర్గ్యుమెంట్. క్రెడిట్ కోసం కాదు నేను అనేది, క్రెడిట్ ఎలాగ కాంగ్రెస్దే, అదేం పెద్ద కొత్త విషయం కాదు. నేను అనేది ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక రాష్ట్రానికి వచ్చినప్పుడు పోలవరానికి కేంద్రం నిధులు ఇస్తాము చెప్పండి, తప్పులేదు. పోలవరానికి జాతీయ హోదా నేనే ఇచ్చానంటే, సో ఇంతకు మించిన అబద్ధం వేరే ఏం లేదు. సో అలా అబద్ధాలు చెప్పే రాష్ట్రం దేశం అంతా కూడా కొత్త కొత్త అబద్ధాలు. రెండోది, ఎన్నికల ముందు అన్ని పార్టీలు వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తున్నాయో అవి ఇస్తున్నాయి. మీరు ఒరిస్సా మేనిఫెస్టోకి వెళ్ళండి, బీజేపీ వాళ్ళు 5 కిలోల బియ్యం, అరకిలో పప్పు, ₹1 ఇస్తాం. ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టో ఒరిస్సాలో. ఏమంటే ఎన్నికల ముందే ఇవ్వాలా? ఇప్పుడు మరి ఈ 5 ఏళ్లలో మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా, మీరు ఎక్కువ రాష్ట్రాల అధికారులు ఉన్నారు కదా, ఎందుకు చేయలేదు? అంటే మీరు కూడా ఎలక్షన్ పాలిటిక్సే తప్ప వేరే ఏం లేదు మీరు. సో అందుకని ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది విషయం వస్తే, ఇప్పుడు పరిపాలన ప్రభుత్వానికి సంబంధించిన అంశం కూడా ఎలక్షన్ కమిషన్ రివ్యూ చేయాలి. నిజానికి ఎలక్షన్ కమిషన్ యాక్టివ్గా లేదని సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప వాళ్ళు ఎవరి మీద చర్యలు తీసుకోలేని పరిస్థితి, వాళ్ళ ఇష్టానుసారం చర్యలు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద వైసీపీ వాళ్ళకి అంత మక్కువ ఎందుకుందో నాకు అర్థం కావట్లా. ఎలక్షన్ కమిషన్ అనేది అవకతవకలు జరిగాయి, పోలింగ్ సక్రమంగా జరగలేదు, అధికారులు ఇష్టానుసారం మార్చారు, ముందస్తు నోటీసులు ఇవ్వలేదు, ఇష్టానుసారం ఎలక్షన్ కమిషన్ చేస్తుందని తెలిసిన తర్వాత దాన్ని బలపరుచుకుంటూ మీరు ఎందుకు ఉండాల్సిన అవసరం ఉంది? మీకు అనుకూలంగా పనిచేస్తుంది ఎలక్షన్ కమిషన్ అనే ఒకే ఒక కారణంతో అలా చెప్తున్నారా? వైసీపీ ఎందుకు రాద్ధాంతం చేస్తోంది ఇప్పుడు జరుగుతున్నటువంటి తతంగం మీద అన్నదే ప్రధానంగా ప్రత్యర్థి పార్టీలు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఏం చెప్తారు? నేను చెప్తాను, నెల కూడా మాట్లాడినప్పుడు ఆయన ఒక అభ్యర్థిగా, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక అభ్యర్థిగా వెళ్ళి ఓటు వేసి తనకున్నటువంటి తన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడితేనే ఓకే. ఎక్కడ మిస్యూజ్ అవుతుంది? ఇప్పుడు నేను కూడా ఒక అభ్యర్థిగా నా ఈవీఎం పనిచేయలేదని నాకు కొన్ని చిన్న సమస్య ఉంటే నేను కంప్లైంట్ చేస్తాను అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్కి. కానీ బియాండ్ దట్ ఆయన వెళ్ళి ఆ పదవిని ఉపయోగించుకొని అడ్డు పెట్టుకొని పదవిలో రాబోతున్నా అనుకుందాం మీకున్నటువంటి ధీమా మీరు కూడా కొద్దిగా వెయిట్ చేయొచ్చు కదా. నేను అనేది వెయిట్ చేయొచ్చు కదా, ఎందుకంటే అప్పుడే ఫస్ట్ టైం కాదు, ఫస్ట్ టైం ఇంత గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్లో మరి రేపు జరగకుండా జరుగుతున్నది మేము దృష్టికి వచ్చిన తర్వాత మేము ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు ఇంకా ఆ కోడ్ అమల్లో ఉంది. సో ఎలక్షన్ కమిషన్కి కాకపోతే ఇంకెవరికి చెప్తారు? మాకేం ఎలక్షన్ కమిషన్ చుట్టం కాదు, మా బాబాయ్ కాదు, మాకేదో మేలు చేస్తున్నాయి అనుకుంటాం కదా. ఎవరికైనా మేలు చేసిన బాధ్యత సరిదిద్దాల్సిన ఎలక్షన్ కమిషన్ ఉంటుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేయాలి కాబట్టి ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేసాం. ఇది బాధ్యతతో చేసాం, అక్కడ చేసి జరుగుతున్నది. ఇందాక మనం చెప్పినట్టుగా ఆయన ముఖ్యమంత్రి గారికి ఏం పని అంటే, ముఖ్యమంత్రి గారికి కొన్ని విధానపరమైన నిర్ణయాలు చేయడం, ఆల్రెడీ కొన్ని నిర్ణయాలు జరిగాయి. చీఫ్ సెక్రటరీ ఉంటారు, అక్కడ ఇంప్లిమెంటేషన్ అవుతాయి. ఎలక్షన్ కమిషన్ ఉంటారు. ఈ ఎలక్షన్ కోడ్లో ఉన్నటువంటి సందర్భాల్లో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, వాటన్నిటిని పాటించాల్సిన పరిస్థితి ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకొని మేము 40 years ఇండస్ట్రీ, 40 ఏళ్ల రాజకీయ జీవితం ఉన్నటువంటి 40 ఏళ్ల రాజకీయ జీవితం ఉంది చంద్రబాబు నాయుడుకి ఈ ప్రొసీజర్ తెలియదంటారా? తెలియదనే కదా ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల వాళ్ళు మన కొంప మునిగింది. జుప్పుడు గారు మీరు ఉంటారు యూటర్న్ ఎందుకు తీసుకున్నాడు? ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా జుప్పుడు గారు ఆల్రెడీ ప్రస్తుతం ప్రభుత్వం ఒక సస్పెండెడ్ మోడ్ లో ఉంది. ఈ క్రమంలో ఎందుకు ఇంత హడావుడిగా మీరు కూడా రివ్యూస్ పెట్టాలి అంటే, ఎందుకు ఇంత హడావుడిగా రివ్యూస్ పెట్టాలి? పొద్దున మ్యాండేట్ వచ్చిన తర్వాత, ఫ్రెష్ మ్యాండేట్ వచ్చిన తర్వాత నిజంగా మీరు అనుకున్నట్టు మీరు గెలిచిన తర్వాత అప్పుడు అప్లై చేసుకోవచ్చు కదా. వైసీపీ ఎలక్షన్ కమిషన్ తోటి బీజేపీ తోటి మిలాఖత్ అయినటువంటి అంశం ప్రజలందరూ కూడా మాట్లాడతారు. ఆ రాజ్యాంగం మీద కొంత రెస్పెక్ట్ ఉంచండి, రాజ్యాంగంలో వ్యవస్థ ఉంది, ఎలక్షన్ కమిషన్ వ్యవస్థ. ఆ వ్యవస్థ దగ్గర అది చాలా తప్పది. ఎలక్షన్ కమిషన్ టోటల్ గా బీజేపీ జేబు సంస్థగా మారిపోయిన అంశం రికార్డెడ్ గా దొరికిపోయింది. నమ్ముకుంటే ఉంచుకోండి. అపారమైన నమ్మకం ఉంటే మీరు ఉంచుకోండి. అలా కాదన్నా,
మురళి గారు వినాలి, CEO దయచేసి. వినాలి వినాలి ప్లీజ్ వినండి. లిజన్. సీఈఓని బెదిరించారు ముఖ్యమంత్రి గారు వెళ్ళి. CEO ని బెదిరించడం ఏంటండి? ఇంకేంటండి సీఈఓని మీరు బెదిరిస్తారా? బెదిరించడం ప్రభాకర్ గారు, ఎంతవరకు మీరు సమంజసం? వెళ్ళి మాట్లాడాలి సమాధానం CEO తో. చెప్పరు మరి ముందు మురళి గారు, కాదండి మీరు ఎన్నికల మాట్లాడగలరు నా కమిషన్ టోన్తో. CEO ని బెదిరించడం ఎంతవరకు సమంజసం? అక్కడ అసలు ఏ విధమైనటువంటి EVMs మీరు చూసే కదా EVMs వీడియోలు అన్ని గురించి వచ్చింది. మాట్లాడితే వారం రోజులు ఇదే ఎలా విషయం బెదిరించారో, మాట్లాడతాం. ఏ విధంగా బెదిరించారో, ఇదే కొత్త విషయం కాదు. ఓటమి భయంతో, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి అభ్యంతరాలు ఉన్నాయి, బీజేపీకి అభ్యంతరాలు ఉన్నాయి. చూద్దాం విషయంలో గవర్నర్ ఆల్రెడీ గవర్నర్ దగ్గర వ్యవహారం వెళ్ళింది కాబట్టి గవర్నర్ విషయంలో ఇంటర్వ్యూ అవుతారా, గవర్నర్ విషయంలో జోక్యం చేసుకుంటారా, ప్రస్తుతం ఉన్నటువంటి సీఎంకి ఏమైనా ఆదేశాలు ఇస్తారా, లేక ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్ రాబోయేటువంటి రోజుల్లో కూడా కొనసాగబోతుందా, వచ్చే నెల 23 వరకు ఏ రకమైన పరిణామాలు ఉండబోతున్నాయో చూద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి నలుగురు నాయకులకి ధన్యవాదాలు. ఇది వాళ్ళ ఎలక్షన్ వచ్చినప్పుడు ఎలక్షన్ మళ్ళీ కలుసుకుంటాం.